హలో అండి, వెల్కమ్ టు ట్యూస్డే బ్రేక్ఫాస్ట్ వ్లాగ్. ఎర్లీ మార్నింగ్ లేగానే నేను టీ చేస్తున్నాను. అల్లం టీ చేసుకుంటున్నాను. కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్గా ఉంది అందుకనేసి. సో నార్మల్ టీ లాగే చేసి కొంచెం అల్లం 1 ఇంచు దాకా దంచి వేసుకుంటే చాలా ఘాటుగా ఉంటుంది, మనకి వెంటనే రిలీఫ్ వస్తుంది. సో అల్లం టీ చేసుకున్నాను నేను. ఎప్పుడు కానీ మనకు చిన్నపాటి దగ్గు లేదా కోల్డ్ అలా అంటే మనము వెంటనే మెడిసిన్స్ పైన డిపెండ్ అవ్వకుండా ఇలా హోమ్ రెమెడీస్ చేసుకుంటూ ఉంటే మనం ఇమ్యూనిటీ పవర్ తగ్గకుండా ఉంటుంది. సో టీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మీకు ఒక మంచి టిప్ చెప్తాను చూడండి. ఎప్పుడు కానీ మనము టీ చేసుకున్నాక ఆ వెజల్ని సింక్లో అలాగనే వదిలేస్తుంటాము. మనం వాషింగ్ అవి చేసేటప్పుడు అందులోంచి వాటర్ ఓవర్ఫ్లో చేసి దాంతోపాటు టీ పౌడర్ కూడా వచ్చేసి ఆ సింక్ యొక్క పైప్లో ఇరుక్కుంటూ ఉంటుంది. మ్యాక్సిమం ఇదే అండి మెయిన్గా సింక్ బ్లాక్ అవడానికి కారణము. అందుకే మనం ఎప్పటికప్పుడు మొత్తం టీ పౌడర్ని ఫిల్టర్ చేసేసి బయట డిస్కార్డ్ చేసేస్తూ ఉంటే ఆ ప్రాబ్లం అయితే తగ్గిపోతుంది. ఓకే అండి, ఇంకా బ్రేక్ఫాస్ట్ టైము. నా కోసం బ్రేక్ఫాస్ట్లోకి ఒక ఎగ్ దోశ, ఒక నార్మల్ దోశ వేసుకుంటున్నాను నేను. దోశని స్ప్రెడ్ చేసినప్పుడే కారం అండ్ ఎగ్ రెండు కూడా స్ప్రెడ్ చేసేస్తాను, ఈజీగా అయిపోతుంది. అదండి వ్లాగు. నచ్చిందా? నచ్చుంటే ఒక లైక్ ఇచ్చి కామెంట్ ఇవ్వండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.